చూస్తున్నాం హైదరాబాద్ లో మరోసారి కుండపోత వర్షం కురుస్తుంది. పంజాగుట్ట, అమీర్పేట్, యూసుఫ్ గూడ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ఇలా అన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుండడం మనం గమనించవచ్చు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం భారీగా కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్స్ కూడా ఉన్నాయి. సో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, వాహనదారులు అందరూ ఇళ్లలోకి చేరుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ఋతుపవన ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 2 రోజులు పాటు తెలంగాణకి ఎల్లో అలర్ట్ని కూడా వాతావరణ శాఖ జారీ చేసినట్టు మనకు అర్థమవుతుంది. సో మనం చూస్తే కనుక నిన్న కుత్బుల్లాపూర్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే దాంతోపాటు షేక్పేట్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్, బంజారాహిల్స్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మనం చూస్తే అమీర్పేట్ కావచ్చు, మిగతా ఏరియాలు ఎక్కడైతే రోడ్స్ అన్ని ఉన్నాయో అవన్నీ కాలువలుగా మారిపోయాయి. వాహనదారులు ఒక్కసారి ఆ విజువల్స్లో చూడండి. నిన్న అమీర్పేట్ సిట్యువేషన్ చూడండి ఎలా ఉందో. అసలు 15-20 సెంటీమీటర్ బస్సులు ఆగిపోయాయి. ఒక పక్కన చూసుకుంటే బస్సుని అక్కడున్న లోకల్స్, ట్రాఫిక్ పోలీస్ అందరు కలిసి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆటోల నుంచి వెళ్తూ వీడియోస్ తీశారు. చూడండి, చాలా మంది మోకాళ్ళ లోతు నీళ్ళల్లో దాటుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిన్న అమీర్పేట్ కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాలు కొన్ని ఏరియాస్, మన యూసుఫ్ కూడా శ్రీనగర్ కాలనీకి సంబంధించిన ఎల్లారెడ్డిగూడలో కూడా మనం చూస్తే ఇళ్లలోకి నీరు చేరినాయి. నిన్న ఇళ్లలోకి నీరు చేరి మోకాళ్ళ లోతు నీరు ఉండడం మనం చూడొచ్చు. విజువల్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. బస్సు కూడా మైత్రివనానికి సంబంధించిన విజువల్ కూడా ఒకసారి చూడండి. ఈ పక్క విజువల్ కూడా చూడండి. 2 విజువల్స్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. 15 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్ల వర్షం కురిస్తే గనక హైదరాబాద్ నగరంలో కాలువలు ఏవైతే ఉన్నాయో, మురికి నీటికి కాలువలు ఏదైతే స్టామ్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెనాల్స్ నుంచి వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు. అంటే ఇంత 15-20 సెంటీమీటర్లకు సంబంధించిన వర్షం వస్తే ఆ వర్షపాతాన్ని తట్టుకొని ఆ కెనాల్స్ నుంచి వాటర్ వెళ్ళే పరిస్థితి లేకపోవడంతోనే ఈ లోతట్టు ప్రాంతాలు మైత్రివనం, అమీర్పేట్, ఎల్లారెడ్డిగూడ ఇలాంటి ఏరియాస్ అన్నిట్లో కూడా మనం చూస్తే అవన్నీ వర్షం ఒక కాలువల్ని తలపిస్తున్నాయి. అలాంటి వాతావరణం, అలాంటి సిచ్యువేషన్ మనకు చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. బస్సులే ఆగిపోతున్నాయంటే అర్థం చేసుకోండి ఎంత వాటర్ ఎంత హైట్కి వచ్చి ఉన్నాయని చెప్పేసి. సో మీరు కనుక లోతట్టు ప్రాంతాల్లో ఉంటే కనుక ప్లీజ్ కింద కామెంట్ చేయండి. మీ ఏరియాలో సిచ్యువేషన్ ఏంటి? మీకు హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మేము ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాం. జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, హైడ్రాకి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్స్ కూడా మేము ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాము. అప్పటిదాకా మీరు చెప్పండి మీ ఏరియాస్లో ఎలా ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి. మనం చూస్తే కనుక ఒక 2-3 రోజుల కింద మనం సిచ్యువేషన్ చూస్తే ఎండతో మనం సతమతం అయిపోయాం, ఉక్కపోతతో మనం సతమతం అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తే పొద్దున కూడా మనం గమనిస్తే కూడా మధ్యాహ్నం దాకా ఎండ దంచికొట్టింది. అంత దంచికొట్టిన తర్వాత ఇంకా వర్షం పడుతుందా? అసలు ఎండాకాలాన్ని తలపిస్తున్న సిచ్యువేషన్లో ఇప్పుడు వర్షం మళ్ళీ జోరందుకుంది. ఊపందుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రాంతాలన్నిటి ముంచే ప్రయత్నమే చేస్తున్నట్టు మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో విజువల్స్లో ఒక్కసారి చూడండి, మైత్రివనం కానీ అమీర్పేట్ కానీ ఈ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఏరియాస్ అన్ని ఎంత ఫ్లడ్ అయిపోయాయి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. నిన్న మెట్రో సిచ్యువేషన్ కూడా చూసుకుంటే అంటే కింద రోడ్ల మీద ప్రయాణం చేయలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి అందరూ మెట్రోని ప్రిఫర్ చేద్దామని అందరూ మెట్రోకి వెళ్ళారు. మెట్రో స్టేషన్స్ అన్ని జనాలతోని కిటకిలలా ఆడిపోయాయి, అవన్నీ నిండిపోయిన తర్వాత వాళ్ళు మెట్రోల ట్రావెల్ కూడా ఒక రకంగా వాళ్ళకి ఇబ్బందికరంగానే మారింది. ఇప్పుడు ఒక్కసారి ఆ విజువల్స్లో కూడా క్లియర్గా ఒక్కసారి చూడండి. విజువల్స్కి సంబంధించిన ఆడియో ఏమైనా ఆడియో కూడా ప్లే చేయండి. రైట్ ఒక్కసారి మా కొలీగ్ సచిన్ మాదాపూర్లో ఉన్నారు. కొలీగ్ సచిన్తో ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, అసలు మాదాపూర్ అని అంటే అదొక ఐటీ హబ్స్కి ఒక జంక్షన్, అక్కడ నుంచి అందరు ఇళ్లలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది అక్కడ, లేటెస్ట్ అప్డేట్ ఏంటి చెప్పండి. రైట్ కళ్యాణ్, కొద్దిసేపటి క్రితం మళ్ళీ భారీ వర్షం ప్రారంభమైంది. మరి ముఖ్యంగా ఇటు ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుడు కావచ్చు, లేకపోతే దీంతో పాటు మాట్లాడుకునే క్రమంలో రైట్ సచిన్ వినిపిస్తుందా? చెప్పండి సచిన్. ఎస్ రైట్ కళ్యాణ్, ప్రస్తుతం భారీ వర్షం పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ద్రోణుడు కావచ్చు, మరీ ముఖ్యంగా మాట్లాడుకునే క్రమంలో నైరుతి ఋతుపవనాలు కావచ్చు, ఆ ప్రభావం మనకు కనిపిస్తోంది. మరి ముఖ్యంగా వర్షాకాల ప్రభావం అంటే ఆగస్టులో ఇప్పుడు మనకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న ఏ స్థాయిలో భారీ వర్షం పడిందో చూసాం. మరి ముఖ్యంగా అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి నెలకొందో చూసాం. ఈ రోజు మాధాపూర్లో కూడా దాదాపుగా కొద్దిసేపటి క్రితం బయటకు వెళ్ళిన క్రమంలో విత్ ఇన్ సెకండ్స్
పడుతుందని చెప్పుకోవాలి. విత్ ఇన్ మినిట్స్ లోనే భారీ వర్షం కురిసింది. ఇటు మాధాపురే కాదు, ఇటు వెస్ట్ నుంచి అంటే ఇటు వెస్ట్ కి సంబంధించి అంటే హైదరాబాద్ వెస్ట్ నుంచి మేఘాలు, ఒక దట్టమైన మేఘాలు వచ్చాయి. క్యూలో నింబర్స్ మేఘాల్లో మనకి కనిపించిన వాతావరణం. అక్కడి నుంచి ఇప్పుడు టువర్డ్స్ మూవ్ ఆన్ అవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. అవి ఎటువైపు మూవ్ ఆన్ అవుతున్నాయి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. డాప్లర్ ఇమేజెస్ కూడా వీటికి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ కూకట్పల్లి కావచ్చు, లేకపోతే ఇటు ఖైరతాబాద్ జోన్ నుంచి మొదలు పెడితే శ్రీలింగపల్లి జోన్, మరి ముఖ్యంగా ఉరుములు మెరుపులు, ఇక్కడ కాస్త ఉరుములు మెరుపులతో పడే వర్షం పడే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఇటు రాజేంద్ర నగర్ నుంచి అంటే పశ్చిమ హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ మబ్బులు, ఈ దట్టమైన మబ్బులు, క్యూములో నింబస్ మబ్బులు ఇప్పుడు ఇటు సౌత్ నుంచి వచ్చిన మబ్బులు ఇప్పుడు వెస్ట్ వైపు మూవ్ ఆన్ అవుతున్నాయని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలోనే ఇది శ్రీలింగపల్లి నుంచి మాట్లాడుకునే క్రమంలో ఇటు వెస్ట్ అలాగే సౌత్ అంటే మరి ముఖ్యంగా మాట్లాడుకున్న క్రమంలో నైరుతి హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి పశ్చిమ హైదరాబాద్ వరకు కూడా ప్రస్తుతం ఈ మబ్బులు ఒక్కసారి నేను మీకు ఇమేజెస్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి దగ్గరకు వచ్చి నేను ఆ డాప్లర్ ఇమేజెస్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఆ ఇమేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఇటు నైరుతి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే పశ్చిమ హైదరాబాద్ కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటువైపు మబ్బులు వెళ్తున్న క్రమం మనకు కనిపిస్తోంది. అంటే మీరు చూడొచ్చు వైట్ గా కనిపిస్తుంది. అంటే కాస్త ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటుంది. దాంతో పాటు భారీ వర్షం పడుతోంది. ఇది ప్రస్తుతం మూవ్ ఆన్ అవుతున్నాయి అంటే పశ్చిమం వైపు వెళ్తున్నాయి. పశ్చిమం వైపు అంటే దక్షిణం వైపు నుంచి నైరుతి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే పశ్చిమం వైపు ఈ క్లౌడ్ అనేది మూవ్ ఆన్ అవుతున్న పరిస్థితి మనం చూస్తాం. కొద్దిసేపు క్రితం చూసుకుంటే కాస్త దాగుడు మూతల్లాగే కనిపించదని చెప్పుకోవాలి. 3 గంటల ప్రాంతంలో చూసినప్పుడు కాస్త ఇటు నార్త్ కి సంబంధించి అంటే ఉత్తర హైదరాబాద్ మీద ఇంపాక్ట్ ఎక్కువ మనకు కనిపించింది. ఆ తర్వాత చూసుకుంటే కనుక అంటే వచ్చే అవకాశం ఉందంటే కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ తర్వాత 3 గంటల ప్రాంతంలో చూసుకున్నప్పుడు గంట నుంచి 2 గంటల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉంది అంటే కూడా చర్చ జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మబ్బులు ఒక్కసారిగా మాయమైపోయినట్టుగా అనిపించిన సిచ్యువేషన్. ఆ తర్వాత చూసుకున్న క్రమంలో దాదాపుగా 4 గంటలు కావచ్చు, లేకపోతే 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. 5:30 ఆ ప్రాంతం నుంచి చూసుకుంటే ఇటు దక్షిణ హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఇటు పశ్చిమ హైదరాబాద్ వరకు నైరుతి హైదరాబాద్ ని కవర్ చేస్తూ మేఘాలు కనిపించిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరికొద్ది రైట్ సచిన్, మీ ఏరియాస్ లో మీరు జిల్లాలో ఉన్నా కానీ మీరు ఏ ఏరియాస్లో ఉన్నా మీ ఏరియాస్లో వర్షపాతం ఎలా ఉంది? నిన్న మనం చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లాకు సంబంధించిన కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలను జారీ చేశారు. చాలా క్లియర్గా చెప్పారు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అవి జరగకుండా చూసుకోండి అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కోఆర్డినేషన్తో పనిచేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేలా ఉండాలని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న ఆదేశాలను జారీ చేశారు. దీనికి సంబంధించి మరొకసారి చూద్దాం. జూబ్లీహిల్స్ నుంచి మా ప్రతినిధి పవన్